ఇంకా ఎండాకాలం పూర్తిగా రానే లేదు. ఉడుకు ఉబ్బరింత పెరగలేదు. అడవి జీవరాశులు గొంతులెండి గోసపడే రోజులు ఇంకా ముందట్నే ఉన్నాయి. పురాగా నీళ్లు దొరక్కుంటా కాలేదు మూగజీవులకు. మరి ఏమైందో ఏమో గీ పులి ఏకంగా బాయిలని దుంకింది. మరి ఎందుకు అట్లా చేసింది కావచ్చు అనేది దాన్ని అడుగుదాం పాన్రి. అరే నువ్వు పేరుకే పులివి గాని గిట్లా బాయిల దుంకి బిక్కున బాధపడుతున్నావేందే పులి? ఇంతెల్మే ఎండలు ఎక్కువైనాయి అని చల్లదనం కోసం బాయిల దుంకినవా, లేకుంటే ఈత కొడదామని డైవ్ వేసినవా? ఎందుకు వచ్చినా తిప్పలే నీకు. అడవిలో హాయిగా అన్ని జీవులను బెదిరించుకుంటా రోజుకో జీవిని తిని బతకకుంటా ఇదేం పనే పులి అనాలనిపిస్తుంది కదా. కానీ ఈ పులి ఓ అడవి పందిని వేటాడుకుంటా ఎంబటి పడ్డదట. మరి పులి ఒడుపు కొద్ది వేటాడలేదో లేకుంటే అడవి పందే దీని చేతికి దొరకొద్దని బాయిల దుంకిందో తెలియదు గాని అవి రెండు కలిసి బాయిలనే దుంకినాయట. అప్పటిదాకా అడవి పందిని అమాంతం మింగుదామనుకున్న పులి బాయిల దుంకే వరకు దానికి కూడా పానం పోయినంత పని అయింది. అందుకే బిక్కు బిక్కుమని పానాలు అరిచేతిలో పెట్టుకొని ఆదుకునేటోళ్ల కోసం ఎదురు చూస్తున్నది. అదే బాయిల పందున్నా దాన్ని ఏమనుకుంటా ముందుగాల బాయిల నుంచి బయటపడాలని చూస్తున్నది. మధ్యప్రదేశ్ రాష్ట్రం సియోని అనే ఏరియాల ఇగో గిట్ల పులి బాయిల వడి భయపడుతున్నది. తర్వాత అడవి ఆఫీసర్లకు పులి అడవి పంది ముచ్చట తెలిసి చిన్నగా బయటికి తీసిండ్రట. కానీ చూడుండ్రి పురాగా ఎండాకాలం మొదలు కాలేదు ఇంతల్మే మూగజీవులు బావుల చెరువులల్లా దుంకుతున్నాయి. ఏం కోసనో ఏమో ఇది పొర్రి. రైతన్నలు పంటలేసేటప్పుడు అంచనాకు వస్తారు. ఫలానా దగ్గర నుంచి పైసలు వస్తే పెట్టుబడికి సరిపోతాయి. ఫలానా బోరో బాయో కాలువ నుంచో నీళ్ళు వస్తాయి. ఇత్తనాలు ఎరువులు పురుగుల మందులు ఏవి వాడాలనో ముందుగానే అంచనా వేసుకొని వ్యవసాయం మొదలు పెడతారు. అన్ని తీర్లు ఉన్నాయన్న ధైర్యంతోనే రంగంలోకి దిగుతాడు. అట్లా పంటను కంటికి రెప్పలేక సాదుకునే రైతన్నకు నడిమిట్లనే ఏదన్నా ఆగిపోతే విలవిలలాడతాడు కదా. ఆగో గట్లనే దానిలాడుతున్నారు ఈ రైతన్నలు కూడా. ఇంటున్నారా? బయ్యన్న వాగులకు నీళ్లు విడుదల చేయాలన్నట. నీళ్లు రాక ఎండిపోయిన వాగుల నిలబడి లొల్లి చేస్తున్నారు రైతన్నలు. ఎప్పటికీ నిండుకుండా తీరుగా వాగుల నీళ్లుంటాయన్న నమ్మికతోని మేము నాట్లు పెట్టుకున్నాం. అసొంటి వాగులకు నీళ్లు విడుదల చేయకుంటే మేము ఏడికి పోవాలే? నడి సంద్రంలా పడవ మునిగినట్టు కాదా? కాబట్టి నీళ్లు వచ్చేటట్టు చూడుండ్రి సార్లు అని అంటున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కరకాలపల్లె జనం పడుతున్న గోసిది. నీళ్లు విడుదల చేయమని ఆఫీసర్లు ముందే చెప్తే మేము నాట్లు వేయకపోదుం కదా అని అంటున్నారు. నీళ్ళు ఇస్తారని ఆశపడే నాట్లేస్తే ఇప్పుడు ఎండి నెర్రలు పడుతున్నది. భూమి ఇట్లయితే ఎట్లా అని బాధపడుతుర్రు. మాకు 2 ఎకరాల పొలం నాటు పెట్టినాము. నీళ్ళు పొలం ఎండిపోయి నీళ్లు లేక పెట్టుబడి కూడా వెళ్ళనట్టుంది. మేము తలకాయలు పట్టుకొని కూర్చున్నాం. నీళ్ళు వదలాలి మా ఏటికి. ఇన్నరా తలకాయలు పట్టుకునే కాడికి వచ్చింది రైతుల పరిస్థితి. ఇగో ఈ రైతన్న ఏమంటున్నాడు చూడురి. పైసలు లేని పరిస్థితుల్లో రైతు బంధు రాని కార్యంతో ఆ బంగారాన్ని కూడా కుదవబెట్టుకొని మరి పంట పొలాల మీద పెట్టుబడి పెట్టి ఈ ఆశతోటి బతుకుతున్నాం. ఇన్నరా బంగారం అంతా బ్యాంకులో పెట్టి నీళ్ళు వస్తాయని ఆశపడ్డారట. కానీ ఇగో ఇట్లా నాసు పట్టే వాగు నాపరాళ్లతోని ఎండిపోయిందంటే గుండె చెదిరినట్టు అవుతున్నదట రైతన్నలది. ఇలా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం ను కలిసి నీళ్ల తెప్పల చెప్తే స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారిని కూడా 3-4 సార్లు కలిసి విన్నపాలు చెప్పుకోవడం జరిగింది. అయినా కానీ వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు కూడా బయ్యన్న బాగులో నీళ్లు రాకపోవడం. ఇంకేం చేస్తారు పాపం. అంతకు ముందు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు 24 గంటలు నీళ్లు ఆరుతుండేనట బయ్యన్న బాగు. కాకపోతే ఇప్పుడు ఆ డ్యాం పర్రెలొచ్చి నీళ్లు ఆగకుండా అయిందట. అందుకే దానికి మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు ఇవ్వమంటుర్రు. మాకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని మరీ ప్రాధేయపడి కోరుకుంటున్నాను. ఏగంత మాట ఎందుకే రైతన్న? నీళ్లు ఇయ్యకుంటే కొట్లాడాలి, నీళ్లు రాకుంటే చేసేది ఎంతటోళ్ళనైనా మెడలోంచి నీళ్లు సాధించుకోవాలి గాని చచ్చిపోతారా అని. అయినా పంటలు ఇయ్యేడు కాకపోతే వచ్చేడైనా వండించుకోవచ్చు. సర్కార్ పెద్దలు జర ఇంటున్నారా? రైతన్నలు మీరిచ్చే నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు, లేకుంటే సావే గత అంటున్నారు. మరి వాళ్ళని ఎట్లా కాపాడతారన్నది మీ చేతుల్నే ఉన్నది. అటెనక మీ ఇష్టమిగా అని అంటుర్రు రైతుల పరిస్థితి చూసిన జనాలు.